జూన్ 22, 23, 24 తారీఖులలో వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా ఎన్నో రకాల లాభాలను వీరు పొందబోతూ ఉన్నారు. వృషభ రాశి వారు వీరి జీవితంలో నుండి అనేక ఇబ్బందులు మరియు కష్టాలను తొలగించుకోబోతూ ఉన్నారు. వీరికి ఈ వీడియో హలో అందరికీ నమస్కారం అండి. మనలో నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు కదా. అలా ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యల నుండి మనం విముక్తిని పొందాలి అంటే శ్రీ కాళీ మాతా జ్యోతిష్యాలయం స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7780547252. ప్రేమ సమస్యలు, విద్యా సమస్యలు, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకు అయినా బెస్ట్ వశీకరణం చేయబడును. బెస్ట్ వశీకరణ ఆస్ట్రాలజర్ ఈ గురువు గారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ మరియు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా గురువు గారిని నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకుండే సమస్యలకి పరిష్కార మార్గాన్ని తెలుసుకోండి. కంటపడింది అంటే గనక ఇది అంత ఆదృచ్ఛికమైతే కాదు. ఎందుకు ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారు మీ జీవితం ఒక మలుపు తిరగబోతూ ఉంది. మీరు ఊహించినటువంటి కలలను మీరు చేరుకోబోతూ ఉన్నారు. మీ గమ్యాన్ని మీరు చేరుకోబోతూ ఉన్నారు. మీ కుటుంబ పరంగా మీకు ఎదురైనటువంటి ఈ వృషభ రాశి వారు చాలా తెలివితేటలను కలిగినటువంటి వ్యక్తులు. వీరి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, అలానే ఎన్నో రకాల బాధలు ఉన్నటువంటి వ్యక్తులు. వీరు అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు అవన్నీ కూడా వీరి జీవితాన్ని కుదిపివేస్తూ ఉంటాయన్నమాట. వీరికి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోరు. ఎంతో ధైర్యాన్ని మరియు ధైర్య సాహసాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. వీరు తమ జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొని ముందడుగు వేసినటువంటి వ్యక్తులు. కష్టాలు అనేక రకాలుగా ఉంటాయి. కష్టాలు అనేవి చాలా వరకు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఈ కష్టాలు, ఈ సమస్యలు ప్రతి ఒక్కరికి ఉండేవి. కానీ కష్టాలు, సమస్యలు అనేవి ఎప్పుడూ కూడా మన విజయానికి అడ్డు కాదు. కాబట్టి మీ జీవితాన్ని మలుపు తిప్పుకునే సమయం ఎదురయ్యింది, ఆసన్నమయ్యింది. కాబట్టి మీ జీవితాన్ని మీరు మలుపు తిప్పుకోవాలి అనుకుంటే మీకు వచ్చినటువంటి ఎన్నో రకాల కష్టాలను మరియు ఎన్నో రకాల బాధలను మీరు తొలగించుకోవాలి అనుకుంటే గనక మీరు ఇష్టదేవత ఆరాధన చేయండి. అలానే కష్టపడి ముందుకు వెళ్ళండి. కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా కూడా మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా ఏదో ఒక రోజు మీ యొక్క స్థితి అనేది ఖచ్చితంగా మారిపోతుంది. మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఉండొచ్చు ఇప్పటి వరకు, కానీ ఇకపై మాత్రం మీరు ఆ సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడేటటువంటి అవకాశం అనేది రాబోతూ ఉంది. మీకు మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయి అనేది మీరు అందుకోబోతూ ఉన్నారు. అంటే మీరు ఎన్నో రకాల సమస్యలను ఇప్పటిదాకా ఎదుర్కొని ఉన్నారు కదా. ఏ రోజు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలను కానీ, మీ జీవితంలో ఉండేటటువంటి బాధలను కానీ ఎప్పుడైనా సరే మీరు పొరపాటును కూడా ఇతరులకి చెప్పుకోవద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి తప్ప ఇతరులని ఎప్పుడూ కూడా అంటే ఇతరులపైన ఆధారపడి ఉండకూడదు. అయితే మీ జీవితాన్ని మీరు మలుపు తిప్పుకోవాలి అనుకుంటే వృషభ రాశి వారు మీరు ఖచ్చితంగా కష్టాన్ని నమ్ముకొని ఇష్ట దేవతను ఆరాధిస్తూ ముందుకు వెళ్ళండి. ఏదో ఒక రోజు మీ విజయం అనేది మీ దగ్గరికి వస్తుంది. గ్రహస్థితి అనుకూలించాలి అంటే పక్షులకి ధాన్యాలు పెట్టండి. గోమాతకి శనగలను నానబెట్టి పెట్టండి. ప్రతి గురువారం 5 గురువారాల పాటు ప్రతి గురువారం కూడా గోమాతకి శనగలు నానబెట్టి పెట్టి మీకు దగ్గరలో ఉండే బాబా ఆలయానికి వెళ్ళి మీరు వచ్చినట్లు అయితే గనక గురుబలం బాగా పెరుగుతుంది. గురువు అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక అన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ వృషభ రాశి వారికి వీరికి గ్రహాలు అనేవి అనుకూలించి వీరి దశ అనేది మారబోతూ ఉంది.
ఇక వృషభ రాశి వారి జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలు, సమస్యలు, అవమానాలు ఇవన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. ఇక తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారి ఎలాంటి వ్యక్తులు ఏంటి అనేటటువంటి అంశాలను. వీడియోని నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రహస్థితి మారి మీ యొక్క జీవితం మలుపు తిరిగే అవకాశం కనిపిస్తుంది.